ఇండియన్ రైల్వేస్ నిజమైన కథ గురించి మాట్లాడుకుందాం. చాలామంది చెప్తారు బ్రిటిష్ వాళ్ళు మనకి రైల్వేను దానంగా ఇచ్చారు అని. కాని అది పూర్తిగా అబద్ధం. బ్రిటిష్ వాళ్ళు రైల్వేను మన మంచికోసం కాదు, తమ స్వార్థం కోసం మాత్రమే తీసుకువచ్చారు. మొదటి కారణం, భారతదేశం నలుమూలల నుంచి దోచుకున్న ధనం, ముడిసరుకులు పోర్టుల వరకు వేగంగా తీసుకెళ్లడానికి. అందుకే ఇండియాలో ముందుగా నడిచింది ప్యాసింజర్ రైలు కాదు, గూడ్స్ ట్రైన్. 1832లో ఆలోచన మొదలై 1837లో గ్రానైట్ రవాణా కోసం మొదటి గూడ్స్ రైలు నడిచింది. తరువాత ప్యాసింజర్ రైలు ఎందుకు తెచ్చారు తెలుసా? మన సౌకర్యం కోసం కాదు, బ్రిటిష్ అధికారుల ప్రయాణం కోసం. ఎప్పుడైనా గొడవ వస్తే పోర్టు చేరి లండన్ పారిపోవడానికి. అలా 16 ఏప్రిల్ 1853న బోరీ బందర్ నుంచి తానే వరకు మన దేశంలో తొలి ప్యాసింజర్ రైలు నడిచింది. 14 బోగీలు, 400 మంది ప్రయాణికులు. కాని కథ మాత్రం మనకి ఇప్పటివరకు తప్పుగా చెప్పబడింది.